ఎంజీరావు గారు, తైవాన్ని రక్షిస్తోన్న గొప్ప శక్తి టిఎస్ఎంసి అని మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి టిఎస్ఎంసి, దాని ప్రత్యేకత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు తైవాన్ని ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌత్ కొరియా, జపాన్ రక్షిస్తున్నాయి అనేది మనకు పరోక్షంగా తెలుసు. కానీ ఒక అదృశ్య శక్తి తైవాన్ని రక్షిస్తుంది. అసలు చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. దాని పేరే టిఎస్ఎంసి, అంటే తైవానీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక కంపెనీ తైవాన్ని రక్షిస్తుంది. ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోద్ది అనమాట. తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ప్రపంచం అల్లకొల్లోలం అయిపోద్ది. కాబట్టి ప్రపంచం అంతా తైవాన్ని, ఈ చైనాని వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది అనమాట. ఏ విధంగా రక్షిస్తుందంటే, ఈ తైవానీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏంటంటే సుమారు $180 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుందండి. తైవాన్ జీడిపిలో 25% ఇది ఒక్క కంపెనీ తెచ్చి పెడుతుంది అనమాట. ఈ కంపెనీ విశిష్టత ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో వాడుతున్న మొత్తం సెమీ కండక్టర్లో 68-70% వరకు, 68 నుంచి 70% సెమీ కండక్టర్స్ని ఈ ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. అదేవిధంగా హై సాఫిస్టికేటెడ్ అధునాతనమైన సెమీ కండక్టర్స్ అంటారన్నమాట. అదేంటంటే 5 నానోమీటర్స్, ఎన్ఎం అంటారు. 5 నానోమీటర్స్ కంటే తక్కువ, 3 నానోమీటర్స్ కంటే అతి తక్కువ మందం కలిగిన అత్యాధునికమైన హై టెక్నాలజీ ఉన్న సెమీ కండక్టర్స్లో 90% అదే తయారు చేస్తుంది ప్రపంచ అవసరాలకి. చూడండి, 70% సెమీ కండక్టర్ ప్రపంచంలో, అత్యాధునిక సెమీ కండక్టర్లు 90% ఈ ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. కాబట్టి ఈ ఒక్క కంపెనీ మీద, తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ఆ కంపెనీ కొలాప్స్ అయిపోతుందండి. మరి వేరే దేశాలు తయారు చేసుకుంటాయంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నివిడా నుంచి, ఏఎండి నుంచి, తర్వాత ప్రపంచంలో అత్యాధునిక అమెజాన్, పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్, ఈ కంపెనీలన్నీ కూడా ఈ యొక్క టిఎస్ఎంసి తైవాన్ కంపెనీ మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ అని, మిలిటరీ టెక్ అని, మన టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఇవన్నీ కూడా ఈ సెమీ మొబైల్ కంపెనీస్, ఇవన్నీ కూడా తైవాన్ కంపెనీ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి తైవాన్ని రక్షిస్తున్న అదృశ్య శక్తి అని చెప్పవచ్చు. ఈరోజు ఈవెన్ చైనాకి కూడా సెమీ కండక్టర్స్ ఉండవు. ఇది తైవాన్ ఈ కంపెనీ మీద అటాక్ చేసి, తైవాన్ మీద అటాక్ చేస్తే చైనాకు కూడా తన యొక్క అవసరాలని సెమీ కండక్టర్ ఉండవు. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోతుంది. అందుకే చైనా ఆలోచిస్తుంది అటాక్ చేయడానికి. ఇక రెండో విషయం, మరి చైనా ఫోర్సెస్ వెళ్ళి, ఎయిర్ ఫోర్స్, నేవీ వెళ్ళిపోయి ఈ తైవాన్ యొక్క కంపెనీని మరి ఆక్యుపై చేసేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒకటి, తైవాన్కు ఒక యుద్ధ పాలసీ ఉందన్నమాట, ఒక స్ట్రాటజీ ఉంది. అదేంటి, ఒకవేళ ఇన్ కేసు చైనా వెళ్ళి తైవాన్ ఆక్రమణకి దిగిపోతే వెంటనే ఈ తైవాన్ టిఎస్ఎంసి కంపెనీలో ఉన్న ఈ సెమీ కండక్టర్ డిజైన్ అన్నిటినీ కూడా ఆ కంపెనీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. అంతేగాని చైనా చేతిలోకి ఈ డిజైన్ కానీ ఇవ్వదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచంలో సెమీ కండక్టర్ సప్లైస్ అయినంత డిస్ట్రాయ్ అయిపోద్ది. చైనాకి మాత్రం ఈ డిజైన్ వెళ్ళనవ్వదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచంలో వేరే కంపెనీలు ఇవి తయారు చేయలేవు. కాబట్టి ప్రపంచమే విచ్ఛిన్నమైపోద్ది. ప్రపంచ సెమీ కండక్టర్ అత్యాధునిక ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోద్ది. తైవాన్ని ఈ కంపెనీతో ఆక్యుపై చేసుకోలేకపోతే చైనా కూడా దాన్ని ఆక్యుపై చేసుకున్నా వేస్ట్ అనమాట. అందుకే చైనా వెనక్కి జంకుతూ ఉంటుంది. అది అదృశ్య శక్తి, తైవాన్ రక్షిస్తున్న అదృశ్య శక్తి అండి. ఇక ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అందరూ తయారు చేసేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక విషయం వినాలి. ఒక సెమీ కండక్టర్ని తయారు చేయాలంటే చాలా కృషి చేయాలండి. ఎంతటి కృషి అంటే, ఒక సెమీ కండక్టర్ డిజైనింగ్ నుంచి దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అంటే అట్లీస్ట్ 1 డికేడ్ నుండి 3 డికేడ్లు, అంటే 10 నుంచి 30 సంవత్సరాలు పడుతుందన్నమాట. తైవాన్ ఎంతో కృషి చేసి 1960ల నుండే 60, 70, 80 దశకాల నుంచి అది అంత శక్తివంతంగా తయారైంది టిఎస్ఎంసి. ఈరోజు యుఎస్ ఏ కంపెనీ తయారు చేసినా, ఎంతటి సెమీ కండక్టర్లు తయారు చేసినా అత్యాధునిక 3 నానోమీటర్స్ లెవెల్లో సెమీ కండక్టర్లు తయారు చేయలేరు. కాబట్టి ఈ సెమీ కండక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే, ప్రాసెసింగ్ యూనిట్ ఇండియా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే 20 సంవత్సరాలు మినిమం పడుతుందండి. 10 సంవత్సరాలు అట్లీస్ట్ పడుతుంది అనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇమ్మీడియట్గా అరేంజ్ చేసేసిన. కాబట్టి ఈ టిఎస్ఎంసి అనే దాని మీద ఆధారపడి ఇటు చైనా ఆర్థిక వ్యవస్థ, అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి టిఎస్ఎంసియే ఈరోజు తైవాన్ని రక్షించున్న అదృశ్య శక్తి అమెరికా కంటే అని చెప్పుకోవచ్చండి.